నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగునుగా. యుద్ధము కలుగును. ఇదే దేవుడు నీకు ఇచ్చే శిక్ష. కుటుంబంలో యుద్ధం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? కుటుంబంలో యుద్ధం అంటే భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకి పడదు, బిడ్డలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులు అంటే బిడ్డలకి పడదు. ఇది కుటుంబంలో యుద్ధం అంటే. అంటున్నాడు ప్రభువు, ఇదిగో దేవుని మాట నువ్వు లక్ష్యము చేయలేదు. హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు నీవు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే. నీ కొడుకులు నీ మాట వినరు, నీ కుమార్తెలు నీ మాట వినరు. నేను ఈ మాటలో మీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఇద్దరు ఆత్మీయ భక్తులే. దావీదు అనే అతను ఆత్మీయ భక్తుడే. ఇతడేమో ఏం చేశాడు? తన శరీర కోరికని తీర్చుకోవటానికి దేవుని మాట లక్ష్యముంచక తృణీకరించాడు. అందువలన ఏమైంది? కుటుంబంలో మనశ్శాంతి లేదు, సదాకాలము గొడవలే. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. వారి మాటలు కుమారులు వినరు, కుమార్తెలు వినరు. ఇట్లానే ఇంకొక శరీర బాధ అంటే శరీర శోధన వచ్చింది. శరీరపరముగా ఒక శోధన వచ్చింది ఒక ఆయనకి. అతడు ఏం చేశాడంటే, దేవునికి విరోధంగా నేను ఏ రీతిగా ఈ పాపము చేసి దేవుని మాటలు ఏ రీతిగా నేను తృణీకరించాలి అనేసి ఆ వ్యక్తి ఆ పాపాన్ని, ఆ శరీర కోరికని తన నుంచి తీసివేసుకున్నాడు. అతని పేరేం పేరు? యోసేపు. ఇతని కుటుంబ పరిస్థితి ఏంటి? అన్నదమ్ములందరూ దగ్గరయ్యారు. దావీదు చేసిన నీచమైన పనికి కుటుంబంలో మనశ్శాంతి లేదు. యోసేపు చేసిన ఆ పాపాన్ని తరిమి కొట్టే పని యోసేపు చేయడం వల్ల విడిపోయిన కుటుంబం కలుసుకుందా లేదా? కలుసుకుంది. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యము సాదృశ్యముగా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, శరీర కోర్కెలు ఎవరైతే దేవుని భయము లేకుండా విచ్చలవిడితనానికి తమ జీవితాన్ని అప్పగిస్తారో, దేవుని సన్నిధానముకు రాకుండా ఎవరైతే తిరుగుతూ ఉంటారో, వారి కుటుంబంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, సమాధానం ఉండదు. శరీర కోరికల్ని ఎవరైతే తరిమి కొడతారో, దేవుని మాటని ఎవరైతే ప్రాముఖ్యముగా ప్రధాన స్థానం ఇస్తారో దేవుని మాటకి, వారి కుటుంబము సమాధానముగా ఆశీర్వదింపబడి ఫలభరితముగా ఫలించడి కొమ్మగా ఆ కుటుంబము దీవించబడుతుంది. ప్రియులారా, ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేశాను ఇప్పుడు నేను. ఒక అతని పేరేం పేరు? దావీదు. అతని పరిస్థితి ఏంటి? దేవునిలో ఉన్నవాడే. ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాను. అతని పేరేం పేరు? యోసేపు. అతను దేవునిలో ఉన్నవాడే. ఇద్దరికి శరీర శోధనలు వచ్చినాయి. శరీర కోరికలు ప్రతి ఒక్కరికి వస్తాయి, రావని నేను అనడం లేదు. శరీర కోరికలు తీర్చుకోవటానికి అక్రమైన మార్గములో ఎవరైతే నడుస్తారో, దేవుని మాటలు వారి హృదయంలో లేకుండా అక్రమైన మార్గాలకి వారి హృదయంలో చోటునిచ్చుకుంటారో, వారి కుటుంబంలో ఏముండదు? సమాధానము ఉండదు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ కుటుంబంలో ఎల్లప్పుడూ యుద్ధము అంటున్నాడు దావీదుని. యోసేపుని ఏమని ఆశీర్వదించాడు ప్రభువు? ఫలించడి కొమ్మ అని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఆ ఫలించడి కొమ్మగా మన కుటుంబం ఉండాలి అంటే, సమాధానం ఎల్లప్పుడూ ఉండాలి అంటే, ఈ కుటుంబ కొట్లాట్లలో గొడవలలో ఉన్న కుటుంబాలు ఎప్పుడు దగ్గరవుతాయంటే,